ఇవాళ ఆయన లోకేష్ గారు తెలుగుదేశం వాళ్ళు కూడా డబ్బాలు కొట్టుకుంటున్నారు. మేము 3 సవరణలు చేశాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరణలు చేయలేదని. నేను అడుగుతున్నాను, నీ జబ్బలు తరుచుకునేటువంటి ఈ డాంబికాలు పోతున్నటువంటి ఈ డప్పు కొడుతున్నటువంటి నువ్వు చెప్పే సవరణ ఏంటో ఎవరికి తెలియదు. 3 సవరణలు అంటే అవి సవరణలు ఎవరికి తెలుసు? ఏం సవరణలు చేశావు? వక్ఫ్ బై యూజర్ అనే చట్ట సవరణని అది తొలగిస్తూ చేసినటువంటి దాన్ని నిలుపుదల చేశావా? వక్ఫ్ బోర్డులో సిఇఓ కింద అంటే ప్రభుత్వ అధికారి ముస్లిం కానోడు కూడా ఉండొచ్చు అని చెప్పి చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిములు కాను వాళ్ళు ఇద్దరు ఉండాలి అని చేసినటువంటి సవరణని ఏమన్నా ఆపావా? మరి ఇంకేం ఆపావు? అవి ఆపలేదు కదా. అవి ఆపినప్పుడు ఏం ఆపావు? ఏంటయ్యా అంటే సిగ్గు లేకుండానేమో అక్కడేమో ఓటేస్తారు బీజేపీకి. బీజేపీ చెప్పిందల్లా వంత పాడతారు. అక్కడ ఓటేసి వచ్చి ఇక్కడ సిగ్గు లేకుండా మేము ఓటేయలేదని చెప్తారు, మేము ముస్లింలను కాపాడుతామని చెప్తారు, మేము ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తామని చెప్తారు. నేను లోకేష్ని ఛాలెంజ్ చేస్తున్నాను. మీ నాన్నగారికి మీకు నిజంగా కలేజా ఉంటే 2 విషయాల్లో మేము చెప్పినట్టు చేయండి. మమతా బెనర్జీ చెప్పినట్టుగా నేను నా రాష్ట్రంలో వక్ఫ్ అమెండ్మెంట్ చట్టాన్ని అమలు చేయను అని చెప్పని ఆవిడ అసెంబ్లీ తీర్మానం చేసేస్తాను, మీరు చేయండి. లేదు ఏదైతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము భావించాము, వక్ఫ్ బై యూజర్ తీసేయటం, లేదా వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పి సవరణ చేయటం, అలాగే వక్ఫ్ కాపాడేటువంటి ప్రభుత్వ అధికారులు ముస్లిమేతరులు కూడా ఉండొచ్చు అని చెప్పటం, లేదా వక్ఫ్ ఆస్తుల్ని జిల్లా కలెక్టరు ఎప్పుడు కావాలంటే అప్పుడు లాక్కోవచ్చు అని చేసినటువంటి వీటిని మేము తప్పుగా భావిస్తూ మేము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. 19575 ఆఫ్ 2025 మా రిట్ పిటిషన్ నంబర్ 19575 ఆఫ్ 2025 అనేటువంటి రిట్ పిటిషన్ని మేము కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ చట్ట సవరణకి వ్యతిరేకంగా మేము రిట్ పిటిషన్ దాఖలు చేశాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి మీరు దావా చేయండి, మీరు కూడా చేయండి, రండి. ఏదో చెప్తున్నారు కదా, పాపం ఊళ్ళో అమాయకులైన ముస్లింలు దొరికారు, ఎందుకని ఎదురు చెప్పలేరు? మీకు అధికారం మీ చేతిలో ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చేసిన వాళ్ళను అందరిని ఎవడబడితే